మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం, ఇది రాజకీయ కక్షగా భావిస్తాడు, ఎందుకంటే ఒకసారి ట్విట్టర్ వేదికగా ఒకసారి మీడియా సమావేశం ఆధారంగా ఆల్రెడీ కేటీఆర్ గారు క్షమాపణ చెప్పారు. సో ఈ రోజు జరిగినటువంటి ధర్నా నిజంగా పొలిటిసైజ్ చేయాలనేటువంటి ఉద్దేశం ఉందా కాంగ్రెస్? కేటీఆర్ గారు ఏదైతే మాట సందర్భంలో మాట తడబడారో ఇమీడియట్గా సారీ చెప్పారు. ఆయన ఆ సంస్కారాన్ని ప్రదర్శించి మహిళా లోకానికి బాధపడి ఉంటే సారీ అని చెప్పి ఆయన హుందాతనాన్ని ప్రవర్తించారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఏ విధంగా ఉందని రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. అసెంబ్లీలో ఏ విధంగా మమ్మల్ని చేశారు, ఏ విధంగా మాటలతో అన్నారు, కనీసం పొరపాటు జరిగిందనే మాట చెప్పే ప్రయత్నం కూడా చేయలేరు. 2 days బ్యాక్ మహిళా జర్నలిస్టులు ఆయన సొంత ఊరికి పోతే ఏ విధంగా మహిళా జర్నలిస్ట్ మీద భౌతిక దాడి చేశారనేది చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. చివరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా తీసిపడేశారు. ఏం జరుగుతుంది? మహిళలను మాటలకే మహిళల్ని మహారాణులు చేస్తానని చెప్తున్నారు తప్పిస్తే చేతలలో మహిళల్ని ఏ విధంగా అవమానం చేయాలనే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కేటీఆర్ గారు వచ్చారు, మహిళా కమిషన్ పిలిచారు, గౌరవించి కేటీఆర్ గారు వచ్చారు. దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మహిళలు వచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం లేదు కదా. గౌరవించి మీరే పిలిచారు, మీరే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేశారు. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల మీద భౌతిక దాడి చేయాల్సిన అవసరం లేదు కదా. నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి సంస్కృతి పునరావృతం కావద్దు. ఎక్కడ పోయినా ఇలాంటి సంస్కృతిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో మంచిది కాదు. మొన్న రైతులకు ధర్నా చేస్తే అక్కడ గ్యాదరి కిషోర్ గారి నియోజకవర్గంలో అక్కడ దాడి చేశారు. రైతులు ధర్నా చేస్తే రైతుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ సంస్కృతి పద్ధతి కాదు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దని కోరుతా ఉన్నాను. మీడియాలో వచ్చిన వార్తలను చూసి మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. మిగతా అంశాల్లో ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు? ఇప్పుడు మహిళలపైన దాడులు, ముఖ్యమంత్రి అన్నటువంటి మాటలు, వీటిపైన ఎందుకు సుమోటోగా తీసుకోవట్లేదు? అందుకే కమిషన్ గారిని కూడా, మహిళా కమిషన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. గత ఈ 3-4 నెలల్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా ఒక్కసారి రివ్యూ చేయండి. ఎందుకంటే నాగర్ కర్నూల్లో మహిళ మీద జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో సభ్య సమాజం తలొంచుకునే విధంగా జరిగిన ఇన్సిడెంట్ మీరు సుమోటోగా తీసుకోవాలి, ఎగ్జామిన్ చేయండి. మొన్న షాద్నగర్ జరిగిన ఇన్సిడెంట్ సుమోటోగా తీసుకోవాలి, ఎగ్జామిన్ చేయండి. మలక్పేట జరిగిన అందబాలికల విషయంలో సుమోటోగా తీసుకోండి, ఎగ్జామిన్ చేయండి. అదే కాకుండా నిన్న మహిళా జర్నలిస్టుల మీద జరిగింది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా సుమోటోగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మహిళా కమిషనర్ గారిని రాజకీయాలకు అతీతంగా ఇలాంటి వాటి మీద ఇమీడియట్గా రియాక్ట్ కావాలని కోరుతాం. మేడం, మహిళా కమిషన్ మీద ప్రెషర్ ఉంది అనుకుంటున్నాను. ఏదైనా ప్రెషర్ అనిపిస్తుందా? మేము అది మాట్లాడదలుచుకోలేదు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గతంలో ఉన్నప్పుడు, గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా కమిషన్కి క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇచ్చారు. నిజంగా మహిళా కమిషన్ గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి గౌరవాన్ని పెంచే విధంగా కేసీఆర్ గారు పనిచేసిన సందర్భంలో ఈరోజు ఇక్కడున్న మహిళా కమిషన్ కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వమని కోరుతా ఉన్నాను. మహిళా కమిషన్ మిగతా అంశాలపైన కూడా, మిగతా జరుగుతున్నటువంటి దాడులపైన కూడా సుమోటోగా తీసుకోవాలి. ఈ రోజు వాళ్ళే పిలిచి వాళ్ళే కావాలని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు కేటీఆర్ మహిళా కమిషన్ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.